ఏమిటి మీరంటున్నది యమధర్మరాజా? సంతోషి శరీరంలో వేరొకరి ఆత్మ. నేను మిమ్మల్ని ఆమె ప్రాణాలు కోరాను, వేరొకరి ఆత్మ కాదు. మాత, కీటకరాజు సంతోషి జీవితపు పుట నాశనం చేశారు, దాన్ని చిన్నాభిన్నం చేశారు. దాన్ని మళ్లీ రూపొందించేలోపు ఆమె ఆత్మను ఆమె శరీరంలోనికి పెట్టడం చాలా కష్టతరమైన పని. ఒకవేళ నేను వేరొకరి ఆత్మను సంతోషి శరీరంలోకి ప్రవేశపెట్టి ఉండకపోతే ఆమె శరీరం చితిలో భస్మమైపోయి ఉండేది దేవి. ఇప్పుడు సంతోషి శరీరంలో ఆ ఆత్మ ప్రవేశించింది. నాకు తెలుసు ఇప్పుడు ఏమీ చేయలేమని. కానీ యమధర్మరాజా, కొంచెం మీరు నాకు చెప్పగలరా, ఆ ఆత్మ ఎవరిదో? ఈ ఆత్మ సింధూరి అనే పేరున్న కన్యది. ఆమె ఆయుష్ 25 సంవత్సరాలు. ఈ కన్య లక్నో నగరంలో నివాసం ఉంటుంది దేవి. ఏమైనది యమధర్మరాజా? మీరు చెబుతూ ఆగిపోయారేంటి? నాకీ కన్య గురించి మొత్తం వివరాలు కావాలి. మాత, ఈ కన్య నృత్య కళాకారిణి. ఏరా టీను, నువ్వెవరి ఫోన్ తీసుకొచ్చావు? నానమ్మ, ఇది గుడ్డు అన్నయ్య ఫోన్. నీకు తెలుసు కదా బాబు ఎవరికి ఫోన్ చెయ్యాలో. తెలుసు నానమ్మ, మీరు కాస్త ఉండండి. దొరికింది. అమ్మా, జ్ఞాపక శక్తి పోవడం వేరే విషయం, కానీ నువ్వు ప్రవర్తించే తీరులో ఇంత మార్పు రావడం నాకు అర్థం కావట్లేదు. నీ ప్రవర్తన ఇలా ఎలా మారిపోయిందో. హలో హలో, నేను సంతోషి నానమ్మను మాట్లాడుతున్నాను. నా మనవరాలతో ఒకసారి మాట్లాడాలి. అరే మీరా అమ్మా? అలాగే తప్పకుండా మాట్లాడండి. ఇదిగో ఇక్కడే ఉంది, ఇస్తున్నాను. తీసుకో. మీ నానమ్మ ఫోన్ చేశారు. నానమ్మ ఫోన్. నాకే నానమ్మ గినమ్మ లేరు. ఒకవేళ లేకపోతే నానమ్మగా భావించి మాట్లాడమ్మా. తీసుకో. ఇదే తలనొప్పి. హలో సంతోషి, నువ్వు బాగున్నావమ్మా? సంతోషి మాతకు శతకోటి ధన్యవాదాలు. నువ్వు మృత్యుమోహం నుంచి తిరిగి వచ్చావు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.